ట్రేడింగ్ మనకిచ్చే అతిపెద్ద గిఫ్ట్ ఏంటో తెలుసా? కంప్లీట్ ఫ్రీడమ్. కానీ 90% మంది ట్రేడర్లు నాశనం అయిపోవడానికి అసలు కారణం కూడా ఈ ఫ్రీడమే అని చెప్తే మీరు నమ్ముతారా? మనం పుట్టినప్పటి నుండి సమాజం మనకు కొన్ని పరిమితులు, రూల్స్ నేర్పించింది. కానీ మార్కెట్లో ఎలాంటి బౌండరీస్ ఉండవు. ఎంతైనా రిస్క్ తీసుకోవచ్చు, ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. ఈ అన్లిమిటెడ్ ఫ్రీడమ్ వల్లే మనం పక్కా ట్రేడింగ్ ప్లాన్ క్రియేట్ చేయడానికి భయపడతాం. లాస్ వస్తే రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా మార్కెట్ని బ్లేమ్ చేస్తాం. మార్కెట్ని మనం కంట్రోల్ చేయలేం, కానీ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే బయట రూల్స్ కావు, మీ మైండ్లోనే ఒక స్ట్రిక్ట్ రూల్ బుక్ బిల్డ్ చేసుకోవాలి. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎప్పట్లాగే మీ నాలెడ్జ్ పెంచడానికి ఈ బుక్లోని 6 చాప్టర్స్ని క్లియర్గా బ్రేక్ డౌన్ చేయబోతున్నాను. చాప్టర్ 1, ది ల్యూర్ ఆఫ్ అన్లిమిటెడ్ ఫ్రీడమ్. అసలు ఒక మనిషి ట్రేడింగ్ వైపు ఎందుకు అంతలా ఆకర్షితుడవుతాడు? చాలామంది అనుకుంటారు కేవలం డబ్బు కోసమే అని. కానీ దానికంటే పెద్ద కారణం మనల్ని మనం స్వేచ్ఛగా ఆవిష్కరించుకునే అవకాశం. మన చిన్నప్పటి నుండి ఎక్కడో ఒక చోట మన స్వేచ్ఛ హరించబడుతూనే ఉంటుంది. కానీ ట్రేడింగ్లో మీరు అడుగు పెట్టగానే మీరే రాజు, మీరే మంత్రి. మార్కెట్లో రూల్స్ పెట్టడానికి బాస్ ఉండడు. ఏ టైంలోనైనా ఎంటర్ అవ్వచ్చు, ఎంత క్వాంటిటీ అయినా బై చేయొచ్చు. ఈ అపరిమితమైన స్వేచ్ఛే మనల్ని ట్రేడింగ్ వైపు లాగుతుంది. మన జీవితంలో ఎప్పుడూ అనుభవించని ఆ స్వేచ్ఛను ఇక్కడ అనుభవించేసరికి మన మనస్సుకు అదొక గొప్ప అనుభూతిగా అనిపిస్తుంది. కానీ ఈ స్వేచ్ఛ వెనుక ఎంత పెద్ద ప్రమాదం దాగి ఉందో తెలుసుకోకపోవడమే ప్రతి ట్రేడర్ చేసే మొదటి తప్పు. మరి దీనికి పరిష్కారం ఏంటి? బయట సమాజం మనపై బలవంతంగా హద్దులు రుద్దినట్టు మార్కెట్ మనపై ఎలాంటి రూల్స్ పెట్టదు. కాబట్టి మనమే మన సొంత నియమాలను తయారు చేసుకోవాలి. మీ ట్రేడింగ్ సిస్టంలో ఒక మైండ్ సెట్ ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేసుకోవడమే అసలైన సొల్యూషన్. నాకు స్వేచ్ఛ ఉంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు ట్రేడ్ చేయడం కాకుండా ఎంట్రీకి, ఎగ్జిట్కి, అలాగే మీరు తీసుకునే రిస్క్కి కొన్ని కఠినమైన రూల్స్ స్వచ్ఛందంగా పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఆ అపరిమితమైన స్వేచ్ఛకు మీరే స్వయంగా హద్దులు విధిస్తారో అప్పుడే ఆ ఫ్రీడమ్ మీకు ఒక వరంగా మారుతుంది, శాపంగా కాదు. చాప్టర్ 2, ద సైకలాజికల్ ఛాలెంజ్ ఆఫ్ బౌండ్లెస్ మార్కెట్స్. 1994లో చికాగోలో జరిగిన ఒక ట్రేడింగ్ కాన్ఫరెన్స్లో ప్రఖ్యాత పబ్లిషర్ ఒక ప్రశ్న అడిగాడు. ఇతర రంగాల్లో ఎంతో సక్సెస్ సాధించిన డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ట్రేడింగ్కి రాగానే ఎందుకు దారుణంగా ఫెయిల్ అవుతారు? దానికి సమాధానం చాలా లోతైనది. మార్కెట్లో మీరు ట్రేడ్ చేయడానికి ఉన్న అవకాశాలు అనంతం. ఉదాహరణకు, మీరు ఫ్యూచర్స్, ఆప్షన్స్, క్యాష్ మార్కెట్ ఇలా అన్నిటినీ కలిపితే కేవలం బాండ్ మార్కెట్లోనే దాదాపు 800 కోట్ల స్ప్రెడ్ కాంబినేషన్స్ ఉంటాయి. అంత అపరిమితమైన అవకాశాలు అపరిమితమైన స్వేచ్ఛతో కలిసినప్పుడు అది మనిషి ముందు అతిపెద్ద సైకాలజికల్ ఛాలెంజ్ను ఉంచుతుంది. బయట సమాజంలో మనల్ని కంట్రోల్ చేయడానికి చట్టాలు, రూల్స్ ఉంటాయి. కానీ మార్కెట్ మనకి ఎలాంటి విధి విధానాలు ఇవ్వదు. పరిమితులు లేని వాతావరణంలో మన మనస్సు ఎలా ప్రవర్తిస్తుందో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి నేర్పించలేదు. అందుకే ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే ఈ వాతావరణాన్ని తట్టుకోలేక చేతులెత్తేస్తారు. దీనికి మార్గం ఏంటంటే మార్కెట్లో లభించే అనంతమైన అవకాశాల వెనుక పరిగెత్తడం ఆపేయాలి. మీ స్ట్రాటజీకి సరిపోయే 1 లేదా 2 సెటప్లను మాత్రమే ఎంచుకోవాలి. అనంతమైన మార్కెట్లో మీకంటూ ఒక చిన్న సరిహద్దును ఏర్పరచుకుని ఆ సరిహద్దు లోపల మాత్రమే నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ సైకాలజికల్ ఛాలెంజ్ను సులువుగా దాటవచ్చు. చాప్టర్ 3, ఓవర్కమింగ్ మెంటల్ రెసిస్టెన్స్ మరియు బిల్డింగ్ ఇంటర్నల్ స్ట్రక్చర్. సరే, ట్రేడింగ్లో రూల్స్ పెట్టుకోవాలని అందరికీ తెలుసు. స్టాప్ లాస్ పెట్టండి, రిస్క్ మేనేజ్మెంట్ పాటించండి అని ప్రతి పుస్తకంలో ఉంటుంది. మరి తెలిసినా కూడా ట్రేడర్స్ రూల్స్ ఎందుకు పాటించలేకపోతున్నారు? ఎందుకు రూల్స్ అంటే అంత భయం? దీనికి సమాధానం మన బాల్యంలో ఉంది. ఒక చిన్న పిల్లాడిని గమనించండి. ప్రతి పిల్లాడిలో నేర్చుకోవాలనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. కానీ మనం 18 ఏళ్ల వయసుకు చేసరికి నువ్వు అది చేయకూడదు, ముట్టుకోకు అనే మాటలు వింటాం. దీన్నే డినైడ్ ఇంపల్సెస్ అంటారు. చిన్నప్పటి నుండి మన స్వేచ్ఛకు విరుద్ధంగా సమాజం విధించిన ఈ నియమాల వల్ల మన సబ్కాన్షియస్ మైండ్లో రూల్స్ పట్ల ఒక పెద్ద తిరుగుబాటు శక్తి తయారవుతుంది. ఆ అణచివేయబడ్డ మైండ్తో మనం ట్రేడింగ్లోకి రాగానే ఇక్కడ లభించే అన్లిమిటెడ్ ఫ్రీడమ్ను చూసి విచ్చలవిడిగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఇక్కడ ఎవరైనా వచ్చి రూల్స్ పాటించు అని చెప్పగానే నా జీవితమంతా రూల్స్ కిందే బతికాను, ఇక్కడ కూడా రూల్స్ ఏంటి అని మన మైండ్ రెసిస్ట్ చేస్తుంది. మరి దీనికి మార్గం ఏంటి? మన మైండ్ను రీప్రోగ్రామ్ చేసుకుని ఒక బలమైన ఇంటర్నల్ మెంటల్ స్ట్రక్చర్ను బిల్డ్ చేసుకోవడమే దీనికి అసలైన పరిష్కారం. రూల్స్ అనేవి మీ స్వేచ్ఛను లాక్కునే సాధనాలు కావు. ఈ నిర్దయైన మార్కెట్ నుండి మీ క్యాపిటల్ను కాపాడే రక్షణ కవచాలు అని మైండ్కి స్పష్టంగా చెప్పాలి. బయటి వాతావరణం మనల్ని కంట్రోల్ చేయనప్పుడు మీ డైలీ రిస్క్ లిమిట్, మ్యాక్స్ ట్రేడ్స్ కౌంట్ మరియు ట్రేడింగ్ జర్నల్ను పేపర్పై రాసుకుని మీ ప్రవర్తనను మీరే కంట్రోల్ చేయాలి. ఆ ఇంటర్నల్ డిసిప్లిన్ మాత్రమే మిమ్మల్ని మార్కెట్లో నిలబెడుతుంది. చాప్టర్ 4, ఎస్కేపింగ్ ద ప్యాసివ్ లూజర్ ట్రాప్. ఇప్పుడు మనం ట్రేడింగ్కి కెసినో ఆటకు ఉన్న అసలైన తేడా ఏంటో చూద్దాం.
మీరు కెసినోకి వెళ్తే ఆట మొదలయ్యే ముందే నేను ఎంత పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నానో బోర్డు మీద డబ్బులు పెట్టాలి. ఆ గేమ్ పూర్తయ్యాక మీ డబ్బులు పోతే మళ్ళీ జేబులోంచి డబ్బులు తీసి టేబుల్ మీ మీద పెడితేనే నెక్స్ట్ రౌండ్ ఆడనిస్తారు. అంటే అక్కడ లాస్ అవ్వాలన్నా సరే ప్రతిసారి ఒక యాక్టివ్ నిర్ణయం తీసుకోవాలి. కానీ ట్రేడింగ్లో మార్కెట్కి ఆరంభం ఉండదు, ముగింపు ఉండదు. అది నిరంతరం ప్రవహించే నది లాంటిది. మార్కెట్ మిమ్మల్ని ఎప్పుడూ నీ రిస్క్ ఎంత అని అడగదు. దీనివల్ల చాలామంది ట్రేడర్స్ ప్యాసివ్ లూజర్గా మారిపోతారు. ప్యాసివ్ లూజర్ అంటే ఒక ట్రేడ్ తీసుకుంటాడు, ప్లాన్ లేదు, స్టాప్ లాస్ లేదు, లాస్ పెరుగుతూ ఉంటుంది. 1000 లాస్ కాస్త 10,000 అవుతుంది. కానీ ఆ ట్రేడర్ స్క్రీన్ వంక చూస్తూ మార్కెట్ మళ్ళీ పైకి రాకపోతుందా అని ఆశగా చూస్తూ కూర్చుంటాడు. ఇక్కడ ట్రేడర్ ఏమీ చేయని అవసరం లేదు. ఊరికే అలా కూర్చుంటే చాలు, మార్కెట్ అతని అకౌంట్ మొత్తాన్ని ఖాళీ చేసేస్తుంది. ఈ ప్రమాదకరమైన ప్యాసివ్ లూజర్ ట్రాప్ నుండి బయటపడటానికి ప్రపంచంలోని గొప్ప ట్రేడర్స్ అందరూ ఒకే ఒక్క సూత్రాన్ని పాటిస్తారు. దాన్నే ప్రీడిఫైన్డ్ రిస్క్ అంటారు. కన్సిస్టెంట్ విజేతలు ఎప్పుడూ ట్రేడ్ ఆర్డర్ ప్లేస్ చేయడానికి ఒక్క సెకండ్ ముందే ఈ ట్రేడ్లో నేను ఎంత నష్టపోవడానికి సిద్ధంగా ఉన్నాను అనేది స్పష్టంగా డిసైడ్ అయ్యి సిస్టంలో స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టేస్తారు. మార్కెట్ ఆ పాయింట్కి రాగానే వాళ్ళని బయటికి పంపేస్తుంది. దీని ద్వారా దక్కే అసలైన సొల్యూషన్ ఏంటంటే మానసిక ప్రశాంతత. ట్రేడ్లోకి వెళ్లే ముందే మీ రిస్క్ ఏంటో ఫిక్స్ చేయడం వల్ల మార్కెట్ ఆపోజిట్గా వెళ్ళినా మీరు భయపడరు. ఈ ట్రేడ్ నష్టపోయినా నా అకౌంట్కి ఏమీ కాదు అనే క్లారిటీ మీకు వస్తుంది. రిస్క్ను ముందుగానే అంగీకరించడమే ట్రేడింగ్లో అసలైన ప్రొఫెషనలిజం. 5. అడిక్షన్ టు ర్యాండమ్ రివార్డ్స్ అండ్ ఎస్కేపింగ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ మిమ్మల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. సైకాలజిస్టులు కోతులపై ఒక ప్రయోగం చేశారు. ఒక బటన్ నొక్కినప్పుడు ప్రతిసారి కాకుండా ర్యాండమ్గా, అంటే ఎప్పుడొస్తుందో తెలియకుండా ఆహారం వచ్చేలా చేశారు. కొన్నిసార్లు మొదటి నొక్కుకే వచ్చేది, కొన్నిసార్లు 10 సార్లు నొక్కితే వచ్చేది. ఆ తర్వాత ఆహారం రావడం పూర్తిగా ఆపేసినా ఆ కోతి బటన్ను నొక్కడం ఆపలేదు. ఎందుకంటే దానికి గతంలో సర్ప్రైజ్గా రివార్డ్ వచ్చింది. మన ట్రేడర్స్ పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంటుంది. మీరు ఎలాంటి అనాలిసిస్ లేకుండా కేవలం గుడ్డిగా ఒక ట్రేడ్ తీసుకుంటారు. లక్ బాగుండి మార్కెట్ ఒక పెద్ద ప్రాఫిట్ ఇస్తుంది, అంతే. మీ బ్రెయిన్లో ఆనందాన్ని ఇచ్చే రసాయనాలు రిలీజ్ అవుతాయి. ఆ ర్యాండమ్ ప్రాఫిట్ మిమ్మల్ని అడిక్షన్ టు ర్యాండమ్ రివార్డ్స్లోకి నెట్టేస్తుంది. దీనికి తోడు బాధ్యతను వేరొకరిపైకి నెట్టేయడం. సొంతంగా ప్లాన్ చేసి ట్రేడ్ చేస్తే లాస్ వస్తే మీ తప్పు అని ఒప్పుకోవాలి. ఆ బాధను తట్టుకోలేక చాలామంది ఫ్రెండ్స్ చెప్పారనో, టెలిగ్రామ్ చిట్కా అనో ట్రేడ్స్ తీసుకుంటారు. ప్రాఫిట్ వస్తే నేను తోపు అనుకుంటారు, లాస్ వస్తే వాడు చెప్పిన టిప్ వేస్ట్ అని వాళ్ళపై బ్లేమ్ వేసి బాధ్యత నుండి పారిపోతారు. ఈ ప్రమాదకరమైన ఎడిక్షన్ నుండి బయటపడటానికి మార్గం ఏంటంటే 100% పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోక తప్పదు. ఇతరుల చిట్కాలను పూర్తిగా పక్కన పెట్టి మీ సొంత రూల్స్ ఆధారంగా మాత్రమే ట్రేడ్ చేయాలి. లాస్ వస్తే దాన్ని మీ లెర్నింగ్ ప్రాసెస్లో భాగమని అంగీకరించినప్పుడే ఈ ర్యాండమ్ రివార్డ్స్ వల్ల నుండి బయటపడగలరు. చాప్టర్ 6. ఎక్స్టర్నల్ వర్సెస్ ఇంటర్నల్ కంట్రోల్. మనం నివసించే సమాజంలో మన అవసరాలు నెరవేర్చుకోవడానికి మనం ఇతరులను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాం. బిజినెస్లో కస్టమర్ను కన్విన్స్ చేస్తాం, ఆఫీస్లో ఎంప్లాయీస్తో పని చేయించుకుంటాం. కానీ మార్కెట్ అనేది ఒక మానసిక అడవి. సమాజంలో అత్యంత ప్రతిభావంతులైన వ్యాపారవేత్తలు ట్రేడింగ్లోకి వచ్చి దారుణంగా విఫలమవ్వడానికి కారణం ఇదే. వాళ్ళు బయట ప్రపంచాన్ని కంట్రోల్ చేసినట్టే మార్కెట్ను కూడా తమ అదుపులోకి తెచ్చుకోవచ్చని భావిస్తారు. నేను ఇన్ని కోట్లు పెట్టాను, మార్కెట్ పైకే వెళ్ళాలి అని మార్కెట్తో యుద్ధం చేస్తారు. కానీ మార్కెట్కి మీ అవసరాలు, మీ బాధలతో అస్సలు పనిలేదు. మనం దీనికి వెతకాల్సిన సొల్యూషన్ చాలా స్పష్టమైనది. కంట్రోల్ యువర్ సెల్ఫ్, నాట్ ద మార్కెట్. మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో మార్చడం మన చేతుల్లో లేదు. కానీ మార్కెట్ ఇచ్చే సిగ్నల్స్ను మనం ఎలా స్వీకరిస్తున్నాం అనే మన మైండ్ సెట్ను కంట్రోల్ చేయగలము. మార్కెట్ను మన పద్ధతికి మార్చాలని చూడకుండా మార్కెట్ మూవ్మెంట్కి అనుగుణంగా మన ప్రవర్తనను మార్చుకోవడమే అసలైన ట్రేడింగ్ విజయం. మై డియర్ ఫ్రెండ్స్, మార్క్ డగ్లస్ చెప్పిన ఈ పార్ట్ 2 లెసన్స్ నుండి మనం నేర్చుకోవాల్సిన అంతిమ సత్యం ఒక్కటే. ట్రేడింగ్లో మీ అసలైన శత్రువు ఈ మార్కెట్ కాదు, చార్ట్లు కావు, చివరికి ఆ ఆపరేటర్లు కూడా కారు. సరైన మెంటల్ స్ట్రక్చర్, మైండ్ సెట్ లేని మీ సొంత ఆలోచనలు మాత్రమే. ఎప్పుడైతే మీరు ఈ అన్లిమిటెడ్ ఫ్రీడమ్ను పక్కన పెట్టి స్వచ్ఛందంగా మీకంటూ ఒక స్ట్రిక్ట్ రూల్స్ క్రియేట్ చేసుకుంటారో, ఎప్పుడైతే ఒక ప్రాపర్ ప్లాన్తో ట్రేడ్ చేయడం మొదలు పెడతారో, అప్పుడే మీరు ఒక బిగినర్ నుండి కన్సిస్టెంట్ ప్రాఫిటబుల్ ట్రేడర్గా మారుతారు. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే మన గ్రో విత్ ఏఎస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ట్రేడింగ్ జర్నీలో మీరు ఫేస్ చేసిన అతిపెద్ద సైకలాజికల్ ప్రాబ్లం ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఒకవేళ మీరు ఇంకా పార్ట్ 1 చూడకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వీడియోపై క్లిక్ చేసి వెంటనే చూసేయండి.